ఆ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. తర్వాత అంతే. ఎందుకంటే మనకు స్థిరమైన బుద్ధి ఉండదు, స్థిరమైన మనసు ఉండదు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకరిని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించిద్దంట. కాబట్టి భూమి మీద నువ్వు ఒక చక్కని తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు చక్కగా చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. ఈ లోకము ఏది శాశ్వతం కాదు. ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన వినలా. ఫైనల్గా ఏమన్నాడంటే అబ్రహాము, భూమి మీద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు విని మారితే సరి, లేకపోతే లేదు. నేను ఒక మాట చెబుతాను వినండి. అద్భుతం జరిగితేనే నమ్ముతారా? అద్భుతం జరగకపోతే నమ్మరా? ఇప్పుడు లాజరు 4 రోజుల కిందట చనిపోయిన లాజర్ని యేసయ్య బ్రతికించాడు. బ్రతికితే ఆయన మరణాన్ని రుచి చూశాడు కదా. లాజరును కూడా చంపటానికి ఆలోచించారు. చూసారా? ఆయన ఎక్కడి నుంచి? మృతుల్లో నుండి బ్రతికాడు. అరే, చనిపోయిన వాడు బ్రతకడం ఏంట్రా? చనిపోయిన వాడు బ్రతకడం ఏంటి? మరి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా మనం వినాలి అని తప్పన వాళ్ళకు ఉండాలా లేదా? యేసునందు అనేకులు విశ్వాసం ఉంచారని ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలనుకున్నారు. యేసయ్య గుడ్డివానికి చూపుని లేదా, కుంటివానికి నడకని లేదా, మగవానికి మాటనివ్వలేదా, చనిపోయిన వాళ్ళని బ్రతికించలేదా, పక్షవాయువు కలిగిన స్వస్థపరచలేదా? దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి రాయాలంటే భూమి ఆకాశాలు కూడా సరిపోవని నాకు తోచుతుందని యోహాను చెప్పలేదా? ఎన్ని అద్భుతాలు? 1 2? అన్ని అద్భుతాలు చేసినా కానీ మారు మనసు లేని ప్రజలు ఉన్నారు. నీ వల్ల ఒక సూచిక క్రియ చూడాలనుకుంటున్నావు. బోధకుడా, నీ వల్ల ఒక సూచిక క్రియ చూడాలనుకుంటున్నారంటే యోనాను కూర్చున్న సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ మీకు అనుగ్రహించబడదు. సూచిక క్రియలు చూడటం వల్ల, అద్భుతాలు జరగటం వల్ల, మేలు పొందుకోవటం వల్ల ఏ వ్యక్తి మారు మనసు పొందడు. మారు మనసు పొందాలి అంటే దేవుని యొక్క వాక్యానికి బ్రతికుండంగానే హృదయంలో చోటిచ్చి వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తించి నడుచుకుంటారో వారి యొక్క ఆత్మను పాతాళానికి వెళ్ళకోకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి వారు భూమి మీదే సిద్ధపడతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చనిపోయిన లాజరు బ్రతికాడంటే ఆ బ్రతికినోడిని కూడా చంపాలనుకుంటున్నారు జనం. దేవుడు నీ జీవితాల్లో ఎన్నో రకాలైన అద్భుతాలు చేసినా, ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడినా నువ్వు వెంటనే మర్చిపోతున్నావు. దేవునికి కృతజ్ఞతగా నీ హృదయంలో చోటు ఇవ్వకోకుండా